హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో రుచికరమైన సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మనకి అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కడాయిలోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట అండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి సేమియా కేసరి అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట అండి. ఈ నెయ్యి అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అయితే వేసుకోవాలన్నమాట. జీడిపప్పు అంతా ఇంత అనేది ఏమీ లేదనమాట అండి. మనం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను అనమాట అండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా కిస్మిస్ కూడా వేసేసుకున్న తర్వాత మనకి జీడిపప్పు కిస్మిస్ అనేది మంచి కలర్ అయితే రావాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ అయితే వచ్చిన తర్వాత తీసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఇదే నేతిలోకి ఒక కప్పు సేమియా అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ సేమియాని మనం చిన్న మంట మీద ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతుంది అనమాట ఈ సేమియా అనేది. చూసారు కదండి, మనకి సేమియా అనేది మంచి బంగారు రంగు అయితే వచ్చింది కదండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ సేమియాను కూడా తీసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఇలా 2 కప్పుల వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనకి చక్కగా బాగా మరగాలన్నమాట అండి. ఇలా మరిగే వరకు కాసేపు వెయిట్ చేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా సేమియా వేసేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండి. ఈ సేమియా అనేది మనకి బాగా ఉడకాలన్నమాట అండి. వాటర్ అంతా ఇంకిపోయేటంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట అండి. చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట అండి. చూసారు కదా, మరింత వాటర్ అయితే ఉన్నది కదండి, ఇంకాసేపు ఉడకాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కొంచెం అంత వాటర్ అయితే ఉండాలన్నమాట అండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అనమాట అండి మనకి. సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కసారి 2 గ్లాసుల వాటర్కి అయితే ఉడకదనమాట అండి ఒక్కొక్క సేమియా. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అనమాట అండి. ఇప్పుడు ఇందులోకి మనం 3/4 కప్పు పంచదార అయితే వేసుకోవాలన్నమాట. కప్పు నిండుగా వేసుకున్నారంటే మనకి బాగా స్వీట్ ఎక్కువైపోతుంది అనమాట అండి. అందుకని 3/4 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి. మీరు ఎక్కువ తినే పళ్ళం అయితే కనుక స్వీటు ఫుల్గా వేసేసుకోవచ్చు అనమాట. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అండి. చూసారు కదా, పంచదార కూడా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట అండి. చూసారు కదండి, పంచదార అంతా బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇదంతా మనకి దగ్గర పడేటంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంతా కుంకుమ పువ్వు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అండి. ఇలా కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవడం వల్ల మనకి సేమియా కేసరి అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అండి. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కలర్ఫుల్గా ఉండడం కోసం నేను కొంచెం అంతా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా ఫుడ్ కలర్ వేసేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మరి కాసేపు ఉడికించుకోవాలన్నమాట. బాగా దగ్గర పడేటంత వరకు కూడా ఇలా బాగా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఇలా పల్చగా ఉంది కదండి, ఇదంతా బాగా తిక్కుగా అవ్వాలన్నమాట. అప్పటి వరకు కూడా ఇలా చిన్న మంట మీద ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట అండి. చూసారు కదా, కాస్త చిక్కబడింది కదండి, ఇంకాసేపు ఇంకా చిక్కబడాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఒకసారి బాగా కలుపుకోండి.
చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా యాలకుల పొడి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట, మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరి కాసేపు ఉడికించుకోవాలన్నమాట అండి. ఇంకా కాస్త వాటర్ అయితే ఉన్నది కదండి, ఇంకా కాసేపు ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా మనకి బాగా దగ్గరికంటే అయిపోయింది కదండి. ఈ విధంగా అయ్యేటంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తే సరిపోతుంది అనమాట అండి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత మనకి ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట అండి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగాని చాలా బాగుంటుంది అనమాట అండి. బంతి భోజనాల్లో మనకి ఎక్కువగా స్వీటు ఇదే వడ్డిస్తూ ఉంటారు కదండి. తప్పకుండా ట్రై చేయండి. సరేనా అండి, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.